లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీ చలసాని శ్రీనివాస్ గారు, ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు, ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ కూడా. శ్రీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, అనంతపురం జిల్లా రాప్తాడుకు లో పోటీ చేసినటువంటి ప్రముఖులు. శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అలాగే మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్సీగా కూడా పనిచేసినటువంటి వారు. ఇక శ్రీ రమేష్ నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ యువమోర్చా నేత, ఆ పార్టీ ప్రముఖులు. ఇక శ్రీ సుధాకర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, శాసనమండలి సభ్యులు, ఉపాధ్యాయ సంఘాల ప్రముఖులు, వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ముందుగా ప్రత్యేక నయీం కేసు కూడా లో రాజకీయ నాయకుల వ్యవహారం మీద చర్చలోకి వెళ్ళడానికి ముందుగా ఏపీకి సంబంధించి ప్రత్యేక హోదా అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రధానంగా వైసీపీ ఎమ్మెల్యేలు 12 మందికి పోడియంలోకి వెళ్లారన్న కారణంగా నోటీసులు ఇచ్చిన తీరు కాస్త విమర్శలకు దారితీస్తోంది. కొన్ని వాళ్ళు సభా హక్కులను, సభా నియమాలను ఉల్లంఘించారంటూ వారికి నోటీసులు ఇచ్చారు. మరి అలా ఇవ్వడం సమంజసమేనా? విశేషం ఏంటంటే, ఆ ప్రివిలేజ్ కమిటీలో ఉన్నటువంటి జ్యోతి నెహ్రూ పార్టీ ఫిరాయిస్తే ఆయన్ని తప్పించాలని కోరితే స్పీకర్ గారు పట్టించుకోలేదు. అలాగే ఫిరాయించిన ఎమ్మెల్యేలని పైన చర్య తీసుకోవాలని నోటీసులు ఇస్తే కనీసం తోసిపుచ్చినటువంటి స్పీకర్ వీరికి మాత్రం నోటీసులు ఇచ్చారంటూ తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో అనుభవం కలిగినటువంటి చీఫ్ విప్గా కూడా ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన గండ్ర వెంకటరమణారెడ్డి గారి వాదన ఏంటో విందాం. అసలు వాస్తవంగా అట్లా చేయొచ్చా? ఇలా గతంలో ఎప్పుడు పోడియంలోకి వెళ్ళలేదా? తెలుగుదేశం అధికార ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వెంకటరమణారెడ్డి గారు మీరు చీఫ్ విప్గా కూడా చేశారు కదా, మీ అనుభవం ఏంటి? మీరు ఎట్లా దీన్ని చూస్తారు? రాష్ట్ర శాసనసభ రెండు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి తీరు ఇది ప్రజాస్వామ్యంలో ఏకపక్షంగా జరుగుతున్నట్టు కనబడుతూ ఉన్నది. రెండు రాష్ట్రాల్లో ఏకపక్షంగా జరుగుతున్నది. స్పీకర్ల పాత్ర మీద కూడా కొంత అనుమానాస్పదంగా ఉంది. ఎందుకంటే స్పీకర్లు నిష్పక్షపాతంగా ఏదైతే స్పీకర్ కుర్చీలో కూర్చున్నారో ఆ రోజు వారు ఆ పార్టీ నుంచి గెలిచినటువంటి పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేస్తూ నిష్పక్షపాతంగా వివరించాల్సిన పోయి ఏకపక్షంగా వివరిస్తున్నట్టు కనబడుతూ ఉన్నది. ఈరోజు స్పీకర్లకు ఎవరైతే పార్టీ ఫిరాయింపులు చేసినటువంటి వాళ్ళ మీద తీసుకోవాల్సినటువంటి చర్య మీద లేనటువంటి ఉత్సాహం ఈరోజు శాసనసభలో సభ సజావుగా జరిగినప్పుడు, ఒక అంశం మీద ప్రజల అభిప్రాయానికి భిన్నంగా సభ నడుస్తున్నప్పుడు, సభలో గత్యంతరం లేని పరిస్థితులలో సభ్యులు, ప్రతిపక్ష సభ్యులు కానీ సభ్యులకు ఉండేటువంటి హక్కు ఏంటంటే సభను అడ్డుకునేటువంటి ప్రయత్నం కానీ, వారికి ఉండే ప్లే కార్డ్స్ పట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. దానికి స్పీకర్స్ చాలా సందర్భాల్లో వాయిదా వేస్తారు, మళ్ళీ ఆల్ పార్టీ మీటింగ్స్ పిలిచి మాట్లాడతారు. ఇవన్నీ కూడా ఒక సాంప్రదాయం. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు ఏకపక్షంగా జరుగుతుంది కాబట్టి ఇలాంటి నోటీసులు రావడం, ఇలాంటి చర్యలకు పూనుకునే ప్రయత్నం చేయడం ఇదైతే పద్ధతిగా లేదు. నిజంగా మన కొన్ని ప్రొసీడింగ్స్ ఉన్నాయి, ఆ ప్రొసీడింగ్స్ విరుద్ధంగా వివరిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడతాం. అయితే ఇక్కడ ప్రివిలేజ్ కమిటీలో ఉన్నటువంటి జ్యోతి నెహ్రూ ఫిరాయించాడు. బాబు ఆయన తప్పించి ఇంకో ఆయన పెట్టండి అని అడిగారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఎవరినో పెట్టమని పెట్టలేదు. అది అట్లా పెట్టకుండా ఉండొచ్చా? పెట్టకుండా ఆయన కంటిన్యూ చేయొచ్చా? అది అట్లా స్పీకర్లు అట్లా చేయటం ఎంతవరకు నైతికం? ఇప్పుడు అదే కదా ఇప్పుడు జరుగుతున్న స్పీకర్ల విషయం నేను చెప్పాను. ఇప్పుడు ఒక పార్టీలో గెలిచిన వాళ్ళు ఫిరాయింపు జరిగినప్పుడు వారి మీద యాక్షన్ తీసుకోండి కానీ, లేకపోతే ఆ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి కొన్ని పదవులు ఏదైనా ప్రివిలేజ్ కమిటీ కానీ లేకపోతే వీటి విధంలో ఆక్షేపణ చెప్పినప్పుడు దాన్ని తీసుకోకుండా వారికి అనుగుణంగా ఉన్న వాళ్ళను ముఖ్యమంత్రి యొక్క కన్సర్న్లలో లేకపోతే నడిచేటువంటి పద్ధతి ఏదవుతుందో ఇది కొంత అంటే మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఇట్లా చేశారా? కొంత ఉంటది కానీ ఇంత ఘోరంగా అంటే ఒప్పుకుంటున్నారు కొంత ఉందలేమని. ఇప్పుడు గవర్నమెంట్ కు స్పీకర్ గారు ఒక కొంతవరకు ఉండొచ్చు కానీ ఇంత అసలు మీరు చూడండి, నిజంగా చెప్పాలంటే ఉమ్మడి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు గవర్నర్ గారి ప్రసంగం కుర్చీ లాగేసి టీఆర్ఎస్ సభ్యులు అనేక సందర్భాలలో పోడియంకి వెళ్ళి స్పీకర్ మైకి రగొట్టి ఇవన్నీ సందర్భాలున్నాయి. నిజంగా ఆ రోజు ఆ పరిస్థితి లేదు, నోటీసులు కూడా ఇవ్వలేదు. ఆ ఉన్నటువంటి పద్ధతిలో గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో స్పీకర్ పోడియంలో పోయినటువంటిది. కాంగ్రెస్ అధికారంలో కూడా తెలుగుదేశం పార్టీ కూడా వచ్చినటువంటి సందర్భాలు. కానీ ఏకంగా నోటీసులు ఇవ్వడం, సభ్యులు ప్రవర్తన, రోజా విషయంలో కూడా వివరించినటువంటి తీరు నోటీస్ ఇవ్వకుండా కూడా అంటే అసెంబ్లీలో ఆవిడ ప్రెజెంట్ ఆవిడని అమ్మ నువ్వేంటి నువ్వు తప్పు చేసావా లేదా పిలిచి అడగడం, రిప్లై వారి యొక్క అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగానేటువంటి పదం వాడింది అనుకోరకే. అంటే సభ్యులకు ఉండేటువంటి కనీస హక్కులు కూడా వాడుకోకుండా చేసినటువంటి పద్ధతి కనబడతా ఉన్నది.
దీంట్లో ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం రెండు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ ఒకే పద్ధతిలో కొనసాగుతుంది. రైట్. ఇక శైలేంద్ర గారు తిరుపతి లైన్లో ఉన్నారు. శైలేంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే సార్, కేఎస్ఆర్ గారు. నమస్తే, మీరే ఉంటారు, చెప్పండి. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్, మాట్లాడండి. మనకి ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం ప్రాబ్లం ఏంటంటే సార్, ఎవరు రూల్స్ పాటించారు సార్, అదే మనకు పెద్ద. ఎవరు రూల్స్ పాటించరా? అవును సార్, రూల్స్ పాటిస్తే వాళ్ళు నాయకులు కాదు సార్. అంతే. ఎందుకంటే రైతులకు అప్పిస్తామంటారు కానీ నీళ్ళు ఇవ్వరు సార్. కాబట్టి వీళ్ళందరూ ఇదే పని చేస్తా ఉంటారు. కాబట్టి రూల్స్ ఎవరు పాటించినా కూడా వాళ్ళు భారతదేశంలో లేనట్టు సార్. రైట్, అట్లా అయిపోయింది చివరికి పరిణామక్రమం. రైట్. శ్రీనివాస్ గారు చెప్పండి ఏంటి, మీ ప్రత్యేక హోదా ఉద్యమం మనం ఇటు విపక్షాలు కానీ మీరు కానీ చేస్తున్నారు, ఆ టైంలో ఈ రకంగా రావడానికి మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? తొక్కి పెడతానికి, ప్రజల ఆకాంక్షలను తొక్కి పెడతానికి అనేక యత్నాలు ప్రభుత్వాలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా. కేంద్రం కూడా చేస్తుంది. కేంద్రం చేస్తా ఉంది. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేయడానికి ఎలాంటి చేసిందంటే, అక్టోబర్ 15వ తారీఖున పోలవరం ప్రాజెక్టుకి అరెస్ట్ చేశారా కేంద్ర ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని పార్లమెంట్ దగ్గర మేము ఏమి కవింపు లేకుండా అరెస్ట్ చేసి 2 సార్లు లోపల పడేశారు. ఎంత దారుణంగా వ్యాఖ్యలు చేశారంటే కేంద్ర ప్రభుత్వం. సరే వస్తున్నానండి, నాకు ఆ రోజు ఎవరో మన వై సుబ్బారెడ్డి గారు, కేవీపీ రామచంద్రరావు గారు, రామ్మోహన్ రావు గారు అందరూ వచ్చారు. మీరు గమనించండి. నెంబర్ 1. సరే నేను దాన్ని వస్తాను, మీ ఇబ్బంది లేదు దేనికన్నా సరే. ఇక్కడ ఏం జరుగుతుందండి, అక్టోబర్ 15వ తారీఖున ఒప్పందాలు జరుగుతాయని అధికారికంగా కేంద్రం మంది ప్రకటించారు. నాబార్డుకి, రాష్ట్ర ప్రభుత్వానికి, పోలవరం ప్రాజెక్టుకి. ఇవాళ అది డైవర్ట్ చేయడానికి దాని గురించి మాట్లాడే మనిషి లేడు. వాళ్ళ 15వ తారీఖున ఏదైనా తాటికి అంత అక్షరాలతో ఒప్పందం 15 తాటికి అంత అక్షరాలతో పేపర్లు వేశారు కదా. ఒప్పందం జరిగిపోయింది. ఆనందంతో పండుగ కూడా చేసుకున్నారు. పుల్లారెడ్డి స్వీట్స్ మొత్తం ఖాళీ చేసి పండి పెట్టుకున్నారు. శివకాశి నుంచి క్రాకర్స్ తీసుకొని దీపావళి ముందే జరిపేశారు. కానీ వాళ్ళు ఏం జరిగిందండి, దాన్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళ ఒక్కొక్కటిగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తే వాళ్ళు ఈ విషయం ఇవాళ కొత్త కాదండి రాష్ట్ర ప్రభుత్వానికి. మేము పాదయాత్ర చేస్తున్న సందర్భంలో అనంతపురం నుంచి ఇచ్చాపురం వరకు, శ్రీకాకుళం వరకు ఆ రోజు సెక్షన్ 30 పెట్టారు. మేము ఎలాంటి చేసేవాళ్ళం కాదు, శాంతియుతంగా రోడ్డు పక్క నడుచుకుంటూ వెళ్తా ఉంటే సెక్షన్ 30 పెట్టి చేయటం, ఒక చిన్న విషయాలను పెట్టుకుని అరెస్ట్ చేయటం. ఇంకా దారుణంగా కూడా చెప్తున్నాయండి, విద్యార్థులు కనుక వెళ్ళి ఇది ప్రత్యేక హోదా కోసం ఇప్పుడు మీరు ఎమ్మెల్యేస్ అన్నారు, ఇది ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. విద్యార్థులు గలవెత్తితే గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళతో పోనీ అక్కడ స్థిరపడవచ్చు, విద్యార్థులను తరిమి కొట్టించారు. కొట్టించిన తర్వాత గాయాలై రక్తం ఓడుతున్న వాళ్ళని దెబ్బలు తినాలని తీసుకెళ్లి లోపల పోలీస్ స్టేషన్లో పెట్టారు. నేను మొత్తం నాయకులందరూ వెళ్ళి పలకరించి వచ్చాను. 22 రోజులు రిమాండ్ చేశారు. ఇంత దారుణంగా వ్యవస్థ నడుస్తుంటే ఇక్కడ ఏపీ ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ నడిబొడ్లో విజయవాడలో విద్యార్థుల్ని కొట్టింది ఎవరే అంటే గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు. అన్ని పేపర్లు వచ్చిందండి. సరే పాపం వాళ్ళు రక్తం ఓడుతుంటే తప్పని చెప్పిన తర్వాత స్టేషన్లో వేసి 22 రోజులు రిమాండ్ లో పంపించారు. చంద్రబాబు గారు ప్రతిపక్షంలో 10 ఏళ్ళు ఉండగా అనేక ఉద్యమాలు చేశారు కదా, ఆయన ప్రభుత్వంలో ఎట్లా ఎందుకు జరుగుతుంది? ఇవ్వండి, బంధు పిలుపు మేము ఇస్తేనేమో దుర్మార్గం. మేము ఇచ్చింది ప్రజల ఆకాంక్షల కోసం. ఎవరో ఒక నాయకుడికి ఇబ్బంది అయిందని బంధు పిలిపిస్తే మాత్రం ప్రజల ఆకాంక్షల కోసం వాళ్ళు చేసినట్టు. ఎప్పుడు జరిగింది? దేని గురించి ప్రత్యేక తరగతి హోదా గురించి ఇంకో నాయకుడు ఎవరైనా నాయకులు అంటే ఏదైనా ఎలాంటి తెలుగుదేశం పార్టీలో కానీ, లేదంటే భారతీయ జనతా పార్టీ కానీ, లేదంటే కాంగ్రెస్ కానీ ఎవరన్నా సరే ఇంతకుముందు స్ట్రైక్లు అన్ని పార్టీలు చేశారు. వాళ్ళు స్ట్రైక్ చేసినప్పుడు మాత్రం అది ఒక ప్రజల కోసం చేసినట్టు. మరి ఇప్పుడు ఎట్లా అసెంబ్లీ సభ్యులు ఇది డైవర్ట్ చేయడానికి నేనేం కోరుకుంటున్నానంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏమవుతుందంటే అసెంబ్లీలో గత కొద్ది కాలంగా చూస్తున్నానండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యధిక మంది సభ్యులు ఎవరంటే కొత్తగా వచ్చిన వాళ్ళు. అక్కడ ఇన్స్టిగేషన్ రావటం 2 విధాలుగా తప్పు ఉందండి. అధికార పక్షం తప్పు ఉంది, ప్రతిపక్ష పార్టీ కూడా తప్పు కూడా ఉంది. ఎందుకంటానంటే ఇన్స్టిగేట్ చేయగానే కోపం వస్తా ఉంది. పెద్దానికి నేమో రాజశేఖర్ గారిని ఒక మాట అయినప్పటికీ తట్టుకోలేకపోతున్నారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు. వెంటనే ఎమోషన్ రావటం, ఈ ఎమోషన్లో వాళ్ళు వాడుకుంటాం, సభని పక్కదారి పట్టించడం, ఈ విధంగా జరుగుతుంది. ఈ విధంగా కాకుండా ఈసారి నిర్ణయాత్మకంగా ఇవాళ ఎలా ఇందాక స్పీకర్ గారికి మాట్లాడారు, తంగి సత్యాన్ని గారు, భీమిరెడ్డి గారు ఆ నాట్యాలతో మొదలు పెట్టారండి. ఆ రోజు మీకు తెలుసు, చాలా మందికి వాళ్ళు తెలియపోవచ్చు. తర్వాత నాదెండ్ల మనోహర్ గారు ఏం చేశారని, మీ స్పీకర్గా ఉండగా 15 మంది సభ్యులు రాజీనామా చేస్తే మా రాజీనామా ఆమోదించండి బాబు దండం పెడతంటే స్పీకర్ విల్లుని ఎవరు లోపల పడేశారండి.
మీరు ఆ రోజు చీఫ్ విప్ గా ఉన్నారు కదా? చేశారు, కొంచెం లేట్ గానే చేశారుగా. అసలు ఎప్పుడండి కాపాడుకుని ఎలక్షన్ రాకుండా చేశారు. కాపాడుకుని ప్రభుత్వాన్ని కాపాడుకుని మమ్మల్ని వెళ్ళిపోతాం మరో అంటే నువ్వు వెళ్ళడానికి వీళ్ళు అసెంబ్లీలో ఉండాలని చెప్పి మీరు కాదని చేసింది. అప్పుడు ఆయన నాయకత్వం వహించింది. చీఫ్ విప్ అండి. శ్రీనివాస్ గారు మాట్లాడేది నేను తప్ప కాదు. అక్కడ తెలంగాణకు సంబంధించిన శాసనసభ్యులు కొంతమంది తెలంగాణ కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళని వినాలా? రాజీనామా కంటే ముందు పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వారికి వ్యతిరేకంగా మేము ఆల్రెడీ యాక్షన్ తీసుకోమని విచారణ జరుగుతున్నప్పుడు వీళ్ళు రాజీనామా స్పీకర్ సురేష్ రెడ్డి గారు తీర్మానం చేసి తీర్పు ఇవ్వడానికి ముందు రోజు రాజీనామాలు యాక్సెప్ట్ చేశారు. ఒకటేసారి మీరు ఇందాక మాట అన్నారు, అది కరెక్ట్ మాట చెప్పారు. ఏది ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు కొద్దిగా ఉంటుంది కానీ మరి ఇప్పుడు ఇక్కడ అడ్డగోలుగా ఉందని మీరు అన్నారు. అంతవరకు ఒప్పుకోండి కానీ అంటే కుదరదు. అది అంటే శ్రీనివాస్ గారు ఒక నేనే కంప్లైంట్ ఇచ్చింది, పార్టీకి వ్యతిరేకంగా ఒకటేసారి మీద యాక్షన్ తీసుకు కొద్ది రోజుల తర్వాత మీరు రాజీనామా చేసింది. రాజీనామా చేసినప్పుడు ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలి తెలుసా? రాష్ట్ర చర్చలండి, రాష్ట్ర విభజన మా సభ్యులు లేకుండా అసెంబ్లీ లేకుండా కాన్స్టిట్యూన్సీకి వీళ్ళు బాధ్యత అప్పుడు తీసుకున్నారు. రాష్ట్ర విభజన చాలా మంది ఉన్నారు, ఎవరు లేరు, 15 మంది సభ్యులు మా దాంట్లో. అది వేరే తెచ్చారు. రమేష్ గారు తిరుపతి జిల్లాలో ఉన్నారు. రమేష్ గారు నమస్కారం చెప్పండి. రమేష్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. గుడ్, మాట్లాడండి. ఏం లేదు సార్, ఈ అసెంబ్లీలో జరిగేది మొత్తం ఏకపక్షమే. అది మాత్రం ఎవరు కూడా మన అసెంబ్లీలో జరిగేది ప్రతిదీ కూడా ఏకపక్షంగానే జరుగుతుంది సార్. ఏకపక్షంగా జరిగిపోతుందా? ఏకపక్షంగా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే స్పీకర్ గారు ఆయన ఇదిగా ఇవ్వట్లేదు. వైఎస్ఆర్ సభ్యులు కూడా కొద్దిగా ఓపిక పట్టి వాళ్ళు కూడా మన ప్రజల గురించి విస్తారించాలి కానీ అంటే ప్రకాట్లు పట్టుకొని బయటకు వెళ్ళి వచ్చేది ఇవన్నీ చేయకూడదు. వీళ్ళు కూడా తెలుసు, వాళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళు ఏం మాట్లాడినా కూడా కొడాలి నాయనని ఆయన బోండా కంటే ఏముండదు. రైట్, ఓకే. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, మీరు కూడా తొందరపడుతున్నారనేటువంటి వ్యాఖ్య వాళ్ళు వస్తుంది. ఎందుకు తొందరపడుతున్నారు? మేము గ్రామాల్లోనూ మేము మా కాన్స్టిట్యున్సీస్ లో ఉన్న సమస్యలను ఆ రకంగా అక్కడ ప్రజల వాళ్ళ సెంటిమెంట్ ఏదైతే ప్రత్యేక హోదా విషయం కానివ్వండి, కరువు విషయం కానివ్వండి, ఇటువంటి ప్రజల సమస్యలపైన ఒకవేళ చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు విఫలం చెందడం వల్ల కానీ వీటిపైన మాట్లాడడానికి మా సభ్యులకు అవకాశం ఇవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికే మైక్ కట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు గమనించండి, గడిచిన పక్షాల్లో ఈ సభలో ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారి రిక్వెస్ట్ మేరకు మైక్ ఇచ్చారు చెప్పండి. అంటే అక్కడ మా నాయకుని గల్లమే మీరు నొక్కుతున్నప్పుడు వాస్తవంగా అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది. అసెంబ్లీలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. ప్రత్యేక హోదా అనేది ఈ రాష్ట్ర ప్రజలకు అది సంజీవని లాంటిది అన్న విషయం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు కూడా తెలుసు. అయితే ఏదైతే కేంద్రం ప్రకటన చేసిందో స్పెషల్ ప్యాకేజ్, అంతకు ముందు రోజు వరకు కూడా ప్రత్యేక హోదా తీసుకువస్తాం మేము పోరాడుతున్నామని చెప్పి మీరు చెప్పండి. వాళ్ళకి సంబంధించిన 105 మంది ఎమ్మెల్యేల్లో ఏ ఎమ్మెల్యే వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ప్రత్యేక హోదా తెస్తామని చెప్పలేదు. 175 మంది అభ్యర్థులు ఏ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ బీజేపీ అభ్యర్థులు మేము ప్రత్యేక హోదాను మేనిఫెస్టోలో పెట్టాం, మేము సాధిస్తాం 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చెప్పలేదు. అంత చేసి ఈరోజు ప్రత్యేక హోదాని రాకోకుండా దాదాపుగా అడ్డుకునే పరిస్థితి చేసి దానికోసం గలం విప్పుతున్న వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలను వాళ్ళ గొంతు నొక్కే ప్రక్రియ జరుగుతూ ఉంటే శాసనసభలో దాన్ని ప్రతిఘటించడం చేయకపోతే దేనికండి? అసలు శాసనసభ సమావేశాలు ఎందుకండి? కనీసం వీళ్ళు మాట్లాడేదానికి ఒక అవకాశం ఇవ్వకపోతే ఆ సమావేశాలు ఎందుకండి? వాకౌట్లు ఎక్కడంటే మార్షల్స్ను ముందే తీసుకొచ్చి పెడుతున్నారు, మీరు గమనించారు లేదో. జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ్యులు వీళ్ళు అసెంబ్లీలో మాట్లాడేదానికి ముందే కనీసం వాళ్ళు ఏదైనా ఇష్యూ రైజ్ చేయకముందే మార్షల్ సభలోకి ఎలా వస్తూ ఉన్నారండి? అంటే ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్గా ఈ ఉద్యమాన్ని తొక్కేయడానికి కానీ ప్రతిపక్షాన్ని తొక్కేయడానికి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల గొంతు నొక్కడానికి కానీ వీళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దానిపైన నిరసన వ్యక్తం చేయడంలో భాగంగా స్ట్రాటజిక్ గా ముందుకెళ్ళడం వెనక్కి రావడం అని చేయాలి కదా. సరే, ఇప్పుడు అపోజిషన్ గవర్నమెంట్ చాలా ఏకపక్షంగా ఉంది, నియంతృత్వంగా ఉంది అన్నప్పుడు మీరు కూడా స్ట్రాటజీస్ మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రకారం వెళ్తున్నారు వాళ్ళు. అదే వాళ్ళ ఆలోచనలు అయితే ప్రతిపక్షం గొంతు నొక్కడం అనేది ఒక స్ట్రాటజిక్గా వాళ్ళు వెళ్తున్నారండి. అయితే ఇష్యూస్కి సంబంధించి గత శాసనసభలో మీరు గమనించండి,
ఏదైతే ఈ కరువు గురించి ఎక్కడ కూడా మాట్లాడాలనే ప్రయత్నం కూడా వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం చేయలేదు. మా శాసనసభ్యులు కరువు గురించి మాట్లాడాలని ప్రయత్నం చేసినా కూడా, ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలని ప్రయత్నం చేసినా కూడా ప్రభుత్వం దాన్ని వేరే డిబేట్ ని వేరే పక్కకు డైవర్ట్ చేస్తాం. ఒకటి సభను సంయంపజేయడం అనేది ఇవాళ మొదటి రోజు కాదు, చివరి రోజు కాదు, గతంలోనూ జరిగినాయి, ఇప్పుడు జరుగుతాయి, ముందు కూడా జరుగుతాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగాను గవర్నమెంట్ వ్యవహరిస్తుంది. ఇంకా మరో చీఫ్ విప్ గారు ఉన్నారు ఇక్కడ, శాసనమండలి చీఫ్ విప్ గా పనిచేస్తున్న సుధాకర్ రెడ్డి గారు, మీరు చెప్పండి, ఈ ఏకపక్షంగా ఇస్తున్నారు అనేటువంటి వాళ్ళని అయితే తెలంగాణలో కూడా ఇట్లా జరుగుతోందని వెంకటరమణారెడ్డి గారు అన్నారు. ఈ ఎమ్మెల్యేలకి నోటీసులు ఇచ్చిన తీరు ప్రత్యేక హోదా ఇష్యూలో మీరు ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడ్డది. కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొత్త ప్రభుత్వాలు కొత్త ప్రభుత్వాలకు అనుగుణంగా రావచ్చు. ముందు 2 రాష్ట్రాలకి కూడా మీరు నాయకులు ఉన్నారు. 2 రాష్ట్రాలు చెప్పండి. నేను తెలంగాణ డిపెండ్ చేసుకుంటున్నాను. ఏదైనా అధికార పార్టీలో ఉన్నప్పుడు ఇవన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వెంకటరమణారెడ్డి గారు అన్నట్టుగా వాళ్ళు అసలు నాంది పలికిందే వాళ్ళే. వీటికి అన్నిటికి కూడా పార్టీ ఫిరాయింపులు చేసిందే వాళ్ళు. ఆ ఫిరాయింపుల చట్టంలో ఉండేటువంటి లొసుకులను ఆధారంగా చేసుకొని ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దాంట్లో కొత్తగా జరిగేటువంటిది మాత్రం ఏం లేదు. కాబట్టి ఎవరేమైనప్పటికీ కూడా దాంట్లో ఉన్నటువంటి లొసుకును సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మనం అందరం కోరాలి. ప్రివిలేజ్ కమిటీ ఇప్పుడు స్పీకర్ పోడియంలోకి వెళ్ళారని చెప్పి నోటీసులు ఇచ్చారు 12 మంది ఎమ్మెల్యేలకి. ఈ ప్రత్యేక హోదాని అణగదొక్కడానికేననేసి వీళ్ళు విమర్శిస్తారు. అంటే ప్రత్యేక హోదాకును ఆడ అసెంబ్లీలో జరిగే ప్రజా సమస్యలు ప్రస్తావించేటువంటి దాని మీద వస్తూ ఉంటుంది. కాబట్టి దాంట్లో ఏదన్నా ఒక అంశం మీద అసలు సభా సాంప్రదాయాల ప్రకారంగా బిజినెస్ అవర్లో మనం ఎట్లయితే నిర్ణయం చేసుకుంటామో దాని ప్రకారంగా చర్చ జరుగుతుంది. ఇదంతా జరగదు. కానీ ఆ విధంగా జరగదు. ఆడ ఏదో ఒక అంశం వస్తూ ఉంటుంది, ఇరుపక్షాలు నువ్వెంత అంటే నువ్వెంత అనేది జరుగుతూ ఉంటుంది తప్ప సరి అయినటువంటి ఒక రీతిగా ఏ అంశం మీద చర్చ జరగాలో ఒకవేళ ప్రతిపక్షానికి ఆ విషయమైనటువంటి ఒక భావన ఉన్నట్టయితే ఇగో ఈ రోజు మేము ప్రత్యేక హోదా గురించి చర్చిస్తాం అనేటువంటి బిజినెస్ అడ్వైజరీ కమిటీలో ఆ సమావేశంలో నిర్ణయం చేయాలి. బిజినెస్ ఏం చేస్తాము ఈ రోజు అనేటువంటి దాంట్లో స్పష్టంగా ఉంటది. కాబట్టి వారి ఆమోదం లేకుండా బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం జరగదు. నోటీస్ అనేది వేరు. నోటీస్ అనేది మీరు అర్జెంట్ మోషన్ ఇస్తారు కాబట్టి అది దాని డిస్కషన్ ఆఫ్ ది స్పీకర్. కాబట్టి దానికి ఆ విధంగా ఉండేటువంటి అంత అర్జెంట్ అయితే కాదు కదా. ప్రత్యేక ప్రత్యేక హోదా కంటే ఈ రాష్ట్రంలో మించిన అంశం ఏముందండి ఈ రోజు రాష్ట్రానికి? మోహన్ రేణిగుంట నుంచి లైన్లో ఉన్నారు. మోహన్ గారు నమస్కారం, మాట్లాడండి. మోహన్ గారు మాట్లాడండి. హలో మోహన్ గారు. రైట్, తెలుగుదేశం అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్ గారు ఉన్నారు. దుర్గాప్రసాద్ గారు నమస్కారం, చెప్పండి, మాట్లాడండి. ఇప్పుడు తెలంగాణలోనేమో టీఆర్ఎస్ వాళ్ళు హక్కులన్నీ హరిస్తున్నారని అంటున్నారు. మరోవైపు ఏపీలో వైసీపీ విపక్ష ఎమ్మెల్యేల హక్కులన్నింటినీ హరిస్తున్నారని వాళ్ళు అంటున్నారు. ఎట్లా సమర్థించుకుంటారు ఈ వాదన మీరు? శ్రీనివాసరావు గారు, మీరు రాజకీయాల్లో ఉన్న మామూలుగా మీరు జర్నలిస్ట్ గా 30-40 ఏళ్ల నుంచి చేస్తున్నారు. అనేక అసెంబ్లీలు చూశారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫస్ట్ ఇది చెప్పినాక తెలంగాణ చెప్తా. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రత్యేక హోదా కోసం చేస్తుంటే వీళ్ళని బయటికి పంపాల. ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా చేసినందుకు పంపారు. దయచేసి చర్చను ఆ విధంగా అసెంబ్లీలో ఉండాల్సినటువంటి పద్ధతిలో లేక బయటికి పంపారు. కానీ ఏదో ప్రత్యేక వాదం ఏమండి బల్లాలెక్కి కనీసం స్పీకర్ కి అక్కడ ఉన్న సెక్రటరీకి మెడకి తాడు చుట్టి ఏం పద్ధతులు ఇవన్నీ ప్రజలంతా చూశారు. అది మెడకి తాడు చుట్టారా ఎవరు? ఫాల్స్ అలిగేషన్స్ అండి. డిబేట్ చేస్తున్నాం. డిబేట్ లో విచ్ ఇస్ కరెక్ట్ విచ్ ఇస్ రాంగ్ అనేటువంటిది మాట్లాడాలి. కానీ మీ పార్టీ అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉండదు కాబట్టి మీ పార్టీ చేసేదంత కరెక్టే అంటే ఎట్లా? అరే నేనేం చెప్తున్నా, ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు సరే ఒక 55-45 ఉంటాయి చేతిలో ఉంటాడు కాబట్టి దాన్ని నేను డిబేట్ కావట్లా. కానీ జరిగిన సమస్య ఏం జరిగింది, దేని మీద జరిగింది? తెలంగాణలో ఏంటి? తెలంగాణలో అసలు క్వశ్చన్ అడిగితేనే బయటికి పంపిస్తామన్నారు. ఎట్లన్నా నీ సుధాకర్ అన్న నువ్వు అట్లా మాట్లాడితే ఎట్లా? సాక్షాత్ చూస్తూనే ప్రసాద్ మీరు స్పష్టంగా
మీ వాళ్ళంతా కూడా ఇక మాకు చాలు అనేంత వరకు శాసనసభలు నడుస్తున్నాయి ఇక్కడ ఇక్కడ మీరు ఆ విధంగా మాట్లాడితే ఎట్లా? రైట్. ఒక్క నిమిషం దుర్గాప్రసాద్ గారు లైన్ లో ఉండండి. మన మిత్రుడు రమేష్ గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడదు. కానీ రమేష్ గారు చెప్పండి, కేంద్రం రాష్ట్రం రెండు కలిసి అణిచివేస్తున్నాయి అనేది వీరి ఆరోపణ. వాదనలు విమర్శలు సహజంగానే ఉంటాయి. కానీ నిన్ననే మీరు చేసినటువంటి ఇంటర్వ్యూని నేను చూసా సురేష్ రెడ్డి గారితో. గత శాసనసభకు సంబంధించినటువంటి జానారెడ్డి గారి సమయంలో అతి చిన్న వయసులో ఆయన శాసనసభలోకి ఎక్కువ పోర్టుపోలియోలు మోసినటువంటి క్రమంలో అప్పుడున్నటువంటి ప్రతిపక్ష నేతగా వెంకయ్యనాయుడు గారు ఒక విమర్శ చేశాడు. ఏమని విమర్శించాడంటే, నిండు చూలాల గర్భవతి కుండ మీద కుండు పెట్టుకొని నడుస్తూ వస్తుంటే ఏ విధంగా ఇబ్బంది పడుతుందో ఆ విధంగా జానారెడ్డి గారు ఈ యొక్క శాఖలను మోయలేక ఇబ్బంది పడిపోతున్నారు, అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా జరగట్లేదని చెప్పి ఉదహరించడం జరిగింది. అంటే విమర్శ ఉండాలి, ప్రతిపక్షాలు అనేటివి పోరాడాలి అధికార పార్టీ మీద. కానీ ఈ మధ్యకాలంలో బయట ఉండాల్సినటువంటి వ్యక్తులు అక్రమంగా సంపాదించినటువంటి డబ్బు కారణంగా, ఎర్రచందనంతో వచ్చినటువంటి మాఫియాతోటి వచ్చినటువంటి డబ్బుల కారణంగా, లేకంటే ఆ పార్టీ నాయకుడి యొక్క ఇమేజ్ కారణంగా కొందరు అనర్హులు శాసన మండలిలోకి కావచ్చు, శాసనసభలోకి రావడం జరిగింది. వీరి కారణంగా కావచ్చు, అలాగే పెద్దలు ఇందనక చెప్పినటువంటి క్రమంలో స్పీకర్ల యొక్క స్థాయి కూడా మారిపోయింది. అంటే మీరు చెప్పిన వాళ్ళు ఒకే ఎలక్ట్రానిక్ పార్టీలో ఉన్నారా? ఉన్నారు, అన్ని పార్టీల్లో కూడా ఉన్నారు. మరి కాకపోతే అన్ని పార్టీల్లో ప్రతిపక్ష పార్టీలో కొద్దిగా ఎక్కువ ఉన్నారు. అది ఎట్టుంటారు? ఎందుకు చెప్తున్నానంటే చెప్తున్నా, రోజా గారు, ఒక్క నిమిషం ప్రకాష్ గారు, ప్రతిపక్ష పార్టీలో మీరు చాలా యువకులు, నేను యువకుడిని, అందరం కూడా విలువలతో కూడిన వ్యవస్థ కోసం మీకు ఇంట్రెస్టింగ్ చెప్తారు. నిన్న ఈ ఆంధ్రప్రదేశ్ పేపర్లో ఒక వార్త వచ్చింది. ఏమనంటే, చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకు సంబంధించిన రిపోర్ట్లు ఇచ్చారంట. రిపోర్ట్లు ఇస్తే మొత్తం మెజారిటీ ఎమ్మెల్యేలు అంతా కూడా ఏమిటి అవినీతి, అక్రమాలు, ఇసుక మాఫియా దందాల్లో ఉన్నారంట. మీరేమో అపోజిషన్ వాళ్ళు అట్లా ఉన్నారని మీరు చెబుతున్నారు. ఎట్లా అని ఇది వేరే పేపర్ అనుకోవచ్చు. ప్రాజెక్టుల భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణాత్మకమైనటువంటి ఒత్తిడి మిత్రపక్షమైనప్పుడు మాట్లాడడానికి అధికార పార్టీ మీరైతే ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారో దాదాపు ఏం చేసింది, ఏం చేయబోతున్నాం అనేటువంటి విషయం ఇష్యూ అది కాదు కదా, ప్రజల్లో చర్చ జరగనీయకుండా ఇష్యూ అది కాదు కదా, సంబంధించి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఆధిపత్యంతో విలువలు రమేష్ నాయుడు వ్యవహరించారు. ఇద్దరు కూడా నిమిషానికి 8,500 రూపాయలు ఖర్చు అవుతుంది. సబ్జెక్టు కరప్షన్. లక్ష కోట్ల దుర్వినియోగం జరుగుతుందని ప్రభుత్వం నిమిషానికి 8,500 రూపాయలు మాట్లాడుతున్నారు. ఉద్యమ సమయంలో అడగలేదు, పెట్టారు. సెంటిమెంట్ రాజకీయాలు ఈ రోజు ఆవుకతంటే మీరు ఏ రోజైనా చర్చించారా? చెప్పారా వీళ్ళు? ఈ ముందర ఈ పార్టీలకు సంబంధించిన నాయకులు ఆంధ్రప్రదేశ్ ఏం కావాలో చెప్పారా? వెంకటరమణారెడ్డి గారు ఏమండి, మేము ఎప్పుడు కూడా సమైక్య, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా సమైక్య రాష్ట్రమే కోరుకున్నారండి చెప్పారు. ఇది మభ్యపెట్టారు. నిజాయితీగా నేను అడుగుతున్నా, వారిని కూడా ప్రశ్నిస్తుంది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ విడిపోవడం అనేది కాదండి. భారతీయ జనతా పార్టీ మీకు కావాల్సింది చెప్పండి అంటారు, అది వేరే విషయం. కానీ ఇక చర్చ ఏమిటి? ప్రత్యేక హోదా అడుగుతూ ఆందోళన చేసిన ప్రివిలేజ్ నోటీసులు ఇవ్వచ్చా? మరి స్టేట్మెంట్ ఇచ్చేంత వరకు ఓపిక పట్టాలి కదా. ఓపిక లేకపోతే శాంతం అవనివ్వండి. 2, ప్రివిలేజ్ కమిటీలో ఫిరాయించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను తీసేయాలి అని చెప్పి లెటర్ రాసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పెట్టాలంటే పెట్టము, మా ఇష్టం అని దిబ్బల మీద కోడినే పెడతారు పంజానికి. పెంచుకొని తెచ్చి పెట్టరు. కానీ మీరు అర్థం చేసుకోవట్లా. వీళ్ళ పార్టీ ఎమ్మెల్యే ఎవరున్నారో వీళ్ళ పార్టీ డిసైడ్ చేస్తా, స్పీకర్ గారు టీడీపీ వాళ్ళు డిసైడ్ చేస్తారా? ఆయన తొలగించాలి. ఆయన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తి పార్టీ ఫిరాయించాడు, నేను ఓకే, దాని విషయం
విషయాన్ని జోలికి దానిలో పోతా. చర్చ. కానీ మీరు మన ఎక్కడ అసెంబ్లీలో పోయింది? జరిగినటువంటి విషయం ఏదైతే ఉందో చెప్పండి. దానిలో వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో చెప్పండి. చాలా జుగుప్సాకరంగా ఉంది. ఎట్లా వీళ్ళు నిర్మాణాత్మకమైనటువంటి చర్చ చేపట్టడానికి రమేష్ గారు. వీళ్ళు ఓపిక లేకపోతే ఎలా? ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ ఎత్తులేస్తుంటుంది. ఆ ఎత్తులను పసిగట్టడం వల్ల మీరు విఫలం అవుతున్నారు. అదే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా చెప్పింది అదే. వైసీపీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగానే అసెంబ్లీలో వ్యవహరిస్తోందండి. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి మీద గానీ, ప్రాజెక్టుల నత్తనడక మీద గానీ, ప్రత్యేక హోదా మీద గానీ, జగన్మోహన్ రెడ్డి గారు గానీ ఆయన నాయకత్వంలో ఎమ్మెల్యేలు గానీ అసెంబ్లీలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. అయితే ప్రభుత్వమే ఇందులో దోషి కాబట్టి, తెలుగుదేశం పార్టీ అధికార ప్రభుత్వమే ఇందులో దోషి కాబట్టి వాళ్ళు ఈ గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు 12 మందికి నోటీసులు ఇచ్చారు తప్ప దీంట్లో ఎక్కడ కూడా వీళ్ళ వ్యవహార శైలి తప్పుపట్టే అంశం ఎక్కడ కూడా లేదు. వెంకటరామరెడ్డి గారు ఇప్పుడు శాసనసభలో జరుగుతున్నప్పుడు ప్రత్యేక హోదా మీద ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా రాదు, కేవలం ఏదో ప్యాకేజ్ ఇస్తారు అనేటువంటి సందర్భంలో ప్రభుత్వం సాటిస్ఫై అయ్యే పరిస్థితులలో ఆనాడు ఈరోజు అధికార పక్షంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆనాడు వాగ్దానం చేసింది, ఇది ఖచ్చితంగా ఇవ్వాలి, దీనివల్లనే ఇక్కడ ప్రయోజనాలు. అలాంటి సందర్భంలో ప్రతిపక్ష పార్టీ నువ్వేమని అనండి, అదే ఇవ్వరా, అదే ఇవ్వండి, అంతకంటే బెటర్ ఎందుకు? అది బెటర్ మీరు ఉంచుకోండి, కావాల్సిన పార్టీ. ప్రజలు ఎంత అమాయకులేం కాదు. ఆ రోజు మీరు అధికారంలో రావడం మాట్లాడారు, అదే ఒకే కారణం చేత ఈ రోజు తెలుగుదేశం పార్టీ కానీ మెజార్టీ వీళ్ళ సంకీర్ణం రావడానికి కారణం అదే. ఈ రోజు సభ్యులు డిమాండ్ చేసినప్పుడు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి నిజంగా తెలంగాణ అంశం. మేము తెలంగాణ కొరకు అనేక సందర్భాలు చేసినప్పుడు ఇంతకంటే ఎక్కువ చేసినాం. కుర్చీలు ఎరగొట్టినాం, స్పీకర్ గుంజినాము, మైకులు ఇరిచినాము, అన్ని చేసినాం. అయితే ఆ రోజు ఇలాంటి చర్యలకు ఉపయోగించే ప్రయత్నం చేయాలి. ఈ రోజు ఒక స్పెషల్ స్టేటస్ కొరకు అసెంబ్లీలో వివరిస్తా ఉంటే ఏకపక్షంగా నోటీసులు ఇవ్వడం, భయాందోళన, ఒక ఫియర్ క్రియేట్ చేయడం. మా సోదరుడు సుధాకర్ రెడ్డి గారు అంటా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మాకు కొత్త రాష్ట్రంలో మీరు కొత్త మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు, మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మీరు పరిపాలన చేస్తామంటే చేయండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాకు బెంచ్ మార్కు, కాంగ్రెస్ పార్టీ ద్వారా చేయండి. కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త నిర్వచనం అనేవాళ్ళు ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ. ఇంట్రెస్టింగ్ విషయం ఉందండి, తెలుగుదేశం వాళ్ళు చాలా విలువల గురించి వీటి గురించి చెప్తున్నారు. ఏంటంటే రమేష్ గారు చెప్పిందంటే ఒక దాంట్లో చూపిస్తున్నాను. ఏంటంటే ఆయన నిజంగానే గొడవ చేశారు, ఒప్పుకున్నాను. ఏమన్నారండి అధికార పక్ష సభ్యుడు? మనం ఉచ్చరించడానికి వీలు లేకుండా అధికార పక్ష సభ్యుడు తిప్పితే అతన్ని సస్పెండ్ చేయరా, అతను నోటీస్ ఇవ్వరా? ఎస్, మీరు చెప్పింది ఏకీవించాను. ఇటు ఒక సభ్యుడు పొరపాటు చేశాడు అనుకోండి, ప్రత్యేక హోదా మీద కాంప్రమైజ్ అవను, 600 అయినా ఆఖరి శ్వాస వరకు వినండి, రాయచంద్రుడు వినండి, సబ్జెక్ట్ వినండి. మీరు అధికార పక్షంలో మీ పార్టీ సభ్యుడు కానీ మీ అధికార పక్షం సభ్యుడు కానీ ఇష్టం వచ్చి మాట్లాడితే ఆయన నోటీస్ వెళ్దా? మీరు అన్న మాటలు మీరు పదవి కోసం పదవిని కూడా ప్లాట్ఫామ్ ఆ వేదిక ఉనికి కోసం మీరు పోరాడుతూ ఉంటారు. చెప్తానండి ఏమండి, ఒకటి ఆంధ్రప్రదేశ్ ఆమోదించిన తర్వాత ఇంకెందుకు అది మాట్లాడడం? ఈ రాష్ట్రంలో అందరూ తెలుగుదేశం పార్టీతో చెప్పే మాటలో పిఎంఓ ఆఫీస్ లో దీని మీద ఒక చర్చ జరిగింది. ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించినటువంటి ప్యాకేజీ ఎక్కడ ఇచ్చారండి? అది మీరు మా మాటలు మర్చిపోతుంది. ప్యాకేజీ కాదు, అసిస్టెన్స్ అని పెట్టి ఇవాళ వరకు దిక్కు మొక్కు లేదు, అన్ని రాష్ట్రాలు దిక్కు మొక్కు లేదు. వాళ్ళు ఈ విధమైనటువంటి ప్యాకేజీ కోసం ప్రశ్నిస్తే భారత ఆర్థిక వ్యవస్థ ఏం కావాలని రైట్ అండి. భారత ఆంధ్రప్రదేశ్ కన్నా పెద్దది, మనకన్నా పేదది ఒరిస్సా రాష్ట్రం. వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచి అడుగుతున్నా వాళ్ళకన్నా రెండు రాష్ట్రాల బడ్జెట్ ఆంధ్రప్రదేశ్
ఈ విషయాన్ని ప్రజల్లోకి వెళ్ళనీయకుండా చాలా కథ నడుపుతున్నారు. ఈ కథను గమనించేశారు అరుణ్ జైట్లీ తెలియదు, అరుణ్ జైట్లీ గారు తెలియదు, చంద్రబాబు నాయుడు తెలియదు, వెంకయ్యనాయుడు గారు తెలియదు. వీళ్ళ ముగ్గురికి కూడా అదొక పెద్ద అసలు ప్రత్యేక హోదా వల్ల ప్రయోజనమే లేదు. దీని మీద చర్చ జరగలేదు. ఇది బాధాకరం. ప్రత్యేక హోదా వల్ల లబ్ధి పొందుతున్నటువంటి రాష్ట్రాల్లో వాళ్ళకు వచ్చేటువంటి ప్రయోజనాలు క్యాల్కులేట్ చేసి చెప్పారు. ఇలాంటి వ్యక్తులు కూడా చర్చించాలి సార్. మీరు చాలా నిజాయితీ పరులు కదా, నీతివంతులు కదా, ఒప్పుకుంటున్నారు. బెటర్ దాన్ అదర్స్ విలువలు తగ్గిపోతున్నటువంటి క్రమంలో కూడా భారతీయ జనతా పార్టీ మాక్సిమం విలువలతో బతకడం కోసం నిజాయితీ ప్రజలకు నేను అడుగుతాను చెప్పండి. ఆ రోజు మేము మేనిఫెస్టోలో పెట్టి మోసం చేశాము అని ఒక మాట చెప్పేయండి, జనం ఒప్పేసుకుంటారు. మీరు ఆ మాట అనగలరా? ఇప్పుడు మీకు కావాల్సినటువంటి నీతులుగా కట్టుబడుతున్నాం కాబట్టి ఆ రోజు మాట్లాడాము, హామీ ఇచ్చాము, దానికి కట్టుబడి ఉన్నాం. దానికన్నా బెటర్ కాంపెన్సేషన్ ఇస్తామంటే మీరు అవగాహన చేస్తున్నారు. దానికి మాదేం బాధ్యత? మీరు ప్రతిపక్షాలుగా మీరు చేయాల్సిన పని మీరు చేస్తున్నారు. మేము చేసిన విషయాన్ని మేము ప్రజలకు చెప్తున్నాం. మమ్మల్ని ఆమోదించారు, ఆహ్వానించారు. మిమ్మల్ని సమర్థించట్లేదు, రోడ్ల మీదకి రావట్లేదు. దుర్గా ప్రసాద్ గారు, శ్రీనివాసరావు గారు చెప్పండి. ఆ చర్చ దురదృష్టకరం అండి. ఇవాళ ఏదో స్పెషల్ స్టేటస్ కొరకే ఎమ్మెల్యేలకు నోటీస్ ఇచ్చారనే చర్చ చేయడం అనేది దురదృష్టకరం. చర్చే దురదృష్టమా? గొడవ లేదు అట్లా అంత వ్యవహారిక శైలి మీద కదా తీసుకుపోతున్నారంటే. స్పెషల్ స్టేటస్ అడిగితే అధికార పార్టీ వీళ్ళందరినీ ఏదో నోటీసులు ఇచ్చింది. అది కాదండి, అక్కడ సభా నియమావళి ప్రకారం చేశారు. మన ఆంధ్ర మేధావుల సంఘం శ్రీనివాస్ గారు ఏదో చెప్తున్నారు. అధికార పార్టీ సభ్యులు కూడా ఆవేశాలు లోనైనప్పుడు ఖచ్చితంగా వాళ్ళు క్షమాపణలు చెప్పినారు, సభలోనే క్షమాపణలు చెప్పినారు. కావాలంటే మళ్ళీ ఫాలో కమ్మనండి. ఎక్కడ చెప్పారంట? రాజశేఖర రెడ్డి గారి హయాంలో రాజశేఖర రెడ్డి చెప్పుంటారు. వీళ్ళకన్నా ఇద్దరు కూడా చెప్పండి. దుర్గా ప్రసాద్ ప్లీజ్ ఇంకోటండి, ఇవాళ కేంద్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది, మేము ఇవ్వలేమని చెప్పలేదు. మీరు సీనియర్ జర్నలిస్టు వెంకయ్యనాయుడు గారు కనీసం ఇప్పటికి 3 ప్రెస్ మీట్లలో కేటగారికల్ గా చెప్పినారు. మేము ఆనాడున్న పరిస్థితులను బట్టి ఇస్తాము, ఇవ్వాల్సిందే అని ఖచ్చితంగా చెప్పినందుకు గానే ఇవాళ దానికి సబ్స్టిట్యూట్ గా మేము ఇస్తున్నాము అని చెప్పారు. దాని అర్థం అదే కదా సార్. ఓహో, అర్థాలు తీసుకోవాలా? ఓకే. ప్రత్యేక హోదాకు కాంపెన్సేటింగ్ గా మీరు ఏదో డబ్బులు ఇస్తామని, ప్యాకేజ్ ఇస్తామని మీరు చెప్తున్నారు. రెవెన్యూ లోటు ఏదైతే ఉందో ఆ రెవెన్యూ లోటు ఆ రోజు అరుణ్ జైట్లీ గారి కానీ వెంకయ్య నాయుడు గారికి తెలీదా? ఎన్నికల టైంకి వాళ్ళకి తెలీదా? దుర్గా ప్రసాద్ గారు ఒక్క మాట మీరు అన్నదారు సరే. ఇవాళ కడుపు మండిపోతుంది 2 రాష్ట్రాలు. నా సోదరులు ఉన్నారు ఇక్కడ, సుధాకర్ రెడ్డి గారు కానీ, గంట వెంకటరెడ్డి గారు కానీ, మేము కానీ, మీరు కూడా తెలంగాణ ప్రభుత్వం నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి బొంద పెట్టే విధంగా ఇవాళ పై రాష్ట్రాలకు అనుకూలంగా అఫిడవిట్ దాఖలు చేసింది. కృష్ణా జలాల మీద తీర్పు రాబోతుంది, కడుపు రగులు పోతుంది వాళ్ళ 2 రాష్ట్రాలకి. దాని మీద మీరు నిర్ణయండి. అక్కడ భారతీయ జనతా పార్టీ శ్రీనివాసరావు గారు మీరే చెప్తారు బాగుంది, ఇది ప్యాకేజీ మంచిగా. ఎవరు చెప్పారు ప్యాకేజీ బాగుందని చెప్పరా? నా పేరు ప్యాకేజీ కూడా ప్యాకేజీకి మేము ఇంకోటి మీరు కొంచెం హక్కు. ప్యాకేజీ అనేది రాయలసీమ ఉత్తరాంధ్రకి ప్యాకేజీ మా హక్కు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏమనేవారు? అభివృద్ధి జరుగుతుంది కదా, అభివృద్ధి మా హక్కు, తెలంగాణ మా జీవితం అనేవాళ్ళు. అంతే ఎక్కడైనా అంతే. తెలంగాణ వల్ల రాష్ట్రం విడిపోతుంది. అయితే మీకు గుర్తుండే ఉంటుంది కానీ తెలుగుదేశం పార్టీ నేతృత్వం గుర్తుందా? శ్రీపాదరావు గారు స్పీకర్ గా ఉండేవారు. శ్రీపాదరావు గారు స్పీకర్ గా ఉంటే తెలుగుదేశం అపోజిషన్ ఉండేది ఆ రోజుల్లో, 89-94 మధ్యలో. వెళ్ళి తెలుగుదేశం అపోజిషన్ ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళి ఆయన అసలు ఛాంబర్ నుంచి కదలలేకుండా ధర్నా చేశారు, గొడవ చేశారు. ఇప్పుడు పోడియం చుట్టుముట్టితే మొత్తం సస్పెండ్ చేస్తా ఉంటున్నారు. ధర్నా చేశారు. మొన్న కూడా స్పీకర్ గారు ఛాంబర్ లోనే పడుకొని స్పీకర్ చంద్రబాబు గారితో సహా అందరు చేస్తే వేరే రూట్ లో వచ్చి డిప్యూటీ స్పీకర్ ఎవరు సభ నడిపిస్తారు. ఇప్పుడు అపోజిషన్ ఉన్నప్పుడు రకంగాను, గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఓకే సార్ కానీ మీదికి ఎక్కడము అన్నట్లు నేను వాళ్ళు చేశారు అసహ్యంగా ఉంది.
ఒకటండి, తెలంగాణ అసెంబ్లీలో గౌరవించి ఆ రోజు స్పీకర్ గారు ఎన్ని సంఘటనలు జరిగినా చర్యలు తీసుకోకపోయి ఉండొచ్చు. అయితే ఆ గౌరవం ఆ రోజు తెలంగాణ సెంటిమెంట్ పైన ఉన్న ఒక గౌరవము ఈ రోజు మా స్పీకర్ గారికి కానీ అధికార పార్టీకి కానీ ప్రత్యేక హోదా పైన లేదు. కేవలం నాటకాలు అన్నారు, మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చేంత వరకు మాత్రమే ఒకరు 5 ఏళ్ళు అంటే ఒకరు 10 ఏళ్ళు అన్నారు, ఇంకొకరు 15 ఏళ్ళు అన్నారు. ఈ రకంగా ప్రజల్ని మోసపుచ్చే కార్యక్రమం చేశారు కాబట్టి వీళ్ళంతా కూడా ముందుగా ప్రీ ప్లాన్డ్ కాబట్టి వీళ్ళు ఆ ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న ఎమ్మెల్యేల గొంతు మీకెందుకండి? మోడీ గారు చాలా గొప్పవాడు కదా, మోడీ గారు చాలా గొప్పవాడు కదా, మోడీ గారు చాలా వ్యక్తులు శక్తులు మోడీ గారు చాలా గొప్పవాడు కదా, ఆ మాట చెప్పండి. మేము ప్రత్యేక హోదా పేరు మీద మేము మోసం చేశాము, అది కార్పొరేట్ శక్తులకే పనికొస్తుంది, మేము మోసాన్ని గమనించాము, ఇక నుంచి మేము మోసం చేయమని చెప్పండి. సమీక్ష జరిగింది కాదు కాదు, కథలు అవుతుందని చెప్పి రైట్, అందరూ కూడా 2000 ఇప్పుడు సార్ ఒకటే కమ్యూనిస్టు ఇప్పుడు హోదా మీద చర్చ కాదు ఇక్కడ, నోటీసులు ఇవ్వడం కరెక్టా, నోటీసులు ఇవ్వడం కరెక్టా కాదని ముడిపెడుతూ మాట్లాడారు, ముడిపెట్టకుండా మాట్లాడారు కదా, మీరు చెప్పారు కదా మాట్లాడారు. రైట్, వాళ్ళు తీసుకున్నారు ప్రత్యేక హోదా శైలి వల్ల రైట్, ఓకే. వారు మాట్లాడేది ఎలా ఉందంటే ఈ రాష్ట్రం ప్రత్యేక తరగతి హోదాతో పాటు మీరు అనేకం ఇవ్వాల్సింది మొత్తం అన్ని నష్టపరిచారు, అన్ని ఇచ్చాం, తట్టుకోలేకపోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మీరు ఇచ్చిన దానికి ఆనందంతో తట్టుకోలేకుండా రెచ్చిపోతారు. మీరు చెప్పకుండా ఏం చెప్తున్నారు ఒకటి, మీరు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే ఇక్కడికి పెద్ద ఇది అవసరం లేదని ఉద్దేశం చెప్తున్నారు. మొట్టమొదటిగా క్షమాపణ ముక్కురాసి నేలకు రాయాలని నేను చెప్పను, కానీ ఆ రోజు మీరు 10 సంవత్సరాలు మేనిఫెస్టోలో పెట్టారా లేదా, తెలిసే మోసం చేశారా? పాయింట్ ఒకటి. నేను మిగతా మీద తెలిసి మీ విజ్ఞత నాయకులు మోడీ గారు, అరుణ్ జైట్లీ గారు, వీళ్ళందరూ కూడా వెంకయ్యనాయుడు గారు తెలిసే మోసం చేశారా ప్రజల్ని? చంద్రబాబు నాయుడు గారు మేము ఖచ్చితంగా ఆ రోజు మాట్లాడతాం, మేము తీసుకొస్తాం, నిన్న కాక మొన్న కూడా మాట్లాడి లాస్ట్ లో ప్లేట్ ఫిరాయించారు, నిజమా కాదా? ఏదేమైనా నాకు మిగతా విషయాల సంగతి ఎలా ఉన్నా కూడా ఒక రాజకీయ పార్టీ తన పార్టీ మెంబర్ ని పలానా కమిటీ నుంచి మార్చాలంటే మార్చకుండా ఉండటం కూడా అది స్పీకర్ శైలికి చాలా విచిత్రంగా ఉంది. గతంలో ఇట్లా స్పీకర్లు మరీ ఇంత దారుణంగా వ్యవహరించిన సందర్భాల్లో మరి స్పీకర్ కోడెల గారు పేరు తెచ్చుకోవాలని చేస్తున్నారు, లేదంటే ఆ పదవిని తగ్గుని మంత్రి అవ్వాలని చేస్తున్నారు, అర్థం కావట్లేదు. కానీ అది ఆయనకి మాత్రం ప్రతిష్ట మాత్రం తెచ్చేది కాదని చెప్పక తప్పదు. చెప్పండి, వెంకటరామరెడ్డి గారు నయీం కేసులో నేతి విద్యాసాగర్ పేరుని, పోలీసు పేరుని, తర్వాత చింతల వెంకటేశ్వర రెడ్డి పేరుని, వీళ్ళందరి పేర్లు వస్తున్నాయి. ఎట్లా సిపి నారాయణ గారు ఏమో నిన్న హైకోర్టులో వేస్తే సిట్ దర్యాప్తు నివేదిక ఇమ్మని అడిగింది, దాంతో వెంటనే ఈ కోర్టులో ప్రవేశపెట్టారు. ఇవన్నీ ఎట్లా ఈ ప్రభుత్వం ఎట్లా డీల్ చేస్తుంది అనుకుంటున్నా? నయీం ఎన్కౌంటర్ జరిగి దాదాపు 3 నెలలకు పైన అయింది, అరౌండ్ 100 days అవుతుంది. దీని మీద రోజు పత్రికల్లో అనేక కథనాలు వస్తూ ఉన్నాయి. మన ఎవరిస్తూ ఉన్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి, రోజు వస్తూ ఉన్నాయి. చాలామంది నాయకులకు సంబంధాలు ఉన్నట్టు, చాలామంది అధికారులకు సంబంధాలు ఉన్నట్టు అతను రాసుకున్న డైరీలోనే చాలా ఆధారాలను బట్టి చెప్తా ఉన్నారు. అందులో ఈరోజు ఒక పత్రికలో వచ్చిన దాంట్లో చాలా పత్రికల్లో అంటే ఎఫ్ఐఆర్లోనే ఒక డిప్యూటీ స్పీకర్, కౌన్సిల్ చైర్మన్ గారు, తర్వాత కొంతమంది పోలీస్ అధికారులు, కొంతమంది మాజీ పోలీస్ అధికారుల పేర్లు వచ్చినాయి. కాబట్టి ఇది కొంచెం అందరికీ అనుమానాస్పదంగా ఉంది ఈ యొక్క దర్యాప్తు జరుగుతున్నటువంటి తీరు. ఎందుకంటే ఒక కాదు, ఒక 20 మంది ఎమ్మెల్యేలు, ఒక 10-15 ఎమ్మెల్యేలు పేర్లు ఉన్నారు. 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వేరే పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు, అందరు ఉన్నారండి. పార్టీలో వాళ్ళు చెప్పండి, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక సందర్భంలో తెలుగుదేశం, ఒక సందర్భంలో కాంగ్రెస్, ఒక సందర్భంలో టీఆర్ఎస్, ఒక సందర్భంలో ఇంకోరు, ఇట్లా వస్తూ ఉన్నప్పుడు నిజాయితీగా నిష్పక్షపాతంగా జరగాలంటే మరి జరుగుతున్నటువంటి ఎంక్వైరీ జరుగుతున్నటువంటి పద్ధతిలో అనుమానాస్పదంగా ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా ఇంతవరకు అధికారికంగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇగో విచారణ జరుగుతూ ఉన్నది, ఇగో ఇంతమంది ప్రాథమికంగా ఇన్ని పేర్లు బయటకు వచ్చినాయి, ఇవన్నీ కూడా ఏం చెప్పలేదు. ఇప్పటివరకు కూడా మీడియాలో లీక్ వస్తూ ఉన్నది తప్ప అధికారికంగా ఎక్కడ దీని విషయంలో ఎలాంటి
ఇది లేదు కాబట్టి అనుమానం కలుగుతూ ఉన్నది. చివరికి సిపిఐ నాయకుడు కోర్టులో వేసి ఇది సిబిఐ విచారణ ద్వారానే నిజాయితీగా బయటకు వస్తుంది కాబట్టి దీన్ని చేయమని అడిగారు. మరి ఈరోజు కోర్టు కూడా అడిగింది దీనికి సంబంధించినటువంటి విషయాలను కూడా నివేదిక ఇవ్వమని. ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బంది ఇది వారి నాయకులు ఉన్నప్పుడు ఇబ్బందే కదా, ఉన్నారనేటువంటి దాంతో రోజు వస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో అనేక ఎప్పుడైతే ఇష్యూ జరిగిందో మొత్తం ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఏం కథ అనేది అంతా కూడా వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం హోంమంత్రి గారో లేకపోతే డీజీపీ గారో లేకపోతే విచారణ జరుపుతున్న అధికారో ఈ కేసు విషయంలో గోప్యంగా ఉంచడం కాకుండా బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఇన్ని 100 రోజులు పట్టదు కదా, ఒక మర్డర్ కేసు జరిగితే 24 గంటల్లో ఛేదించే సామర్థ్యం కలిగినటువంటి తెలంగాణ పోలీస్ వ్యవస్థ ఈ రోజు 100 రోజులైనా దీన్ని గోప్యంగా పెట్టే వరకు అనుమానాలు అవకాశం ఉన్నది. ఇప్పటికైనా కోర్టు అడిగే వరకు కూడా చెప్పలేని పరిస్థితి ఉన్నది కాబట్టి ఇవన్నీ. ఫారూక్ గారు ఒక లైన్ లో ఉన్నారు. ఫారూక్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే. ఏముందండి, ఇప్పుడు తెలంగాణ నయీం గారి కేసు కనుక ఇంకా బలంగా కనుక ముందుకు వెళ్తే అక్కడున్న అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కానీ ప్రతిపక్షంలో ఉన్నా కానీ బీజేపీలోకి వెళ్ళడానికి అవకాశాలు సులువు అవుతాయి. నేరస్తుడని నిర్ధారించిన తెలుగుదేశం అధ్యక్షుడిని ఏ రకంగా అయితే కాపాడారో ఈ ముద్దాయిలంతా కూడా టీఆర్ఎస్ కాపాడలేకపోతే బీజేపీ ఖచ్చితంగా కాపాడుతుందని ఒక బలమైన నమ్మకం కలిగి ఖచ్చితంగా బీజేపీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ నేరస్తులు కానీ శిక్ష పడుతుంది అనేది అయితే ఎక్కడ లేదండి. లేదా ఏంటి మాట్లాడితే దీనికి ఓటు నోటు కేసు లింక్ పెట్టి మాట్లాడుతున్నారు ఏంటి సుధాకర్ రెడ్డి గారు మన ప్రభుత్వం మీద ఇంత? నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకో మాట అన్నారు, మీడియాని కూడా అణిచివేస్తోంది ఈ ప్రభుత్వం, అసలు ఎంత అవినీతి ప్రభుత్వం లేదని కూడా అన్నారు. ఏంటి ఎన్ని విమర్శలు ఎందుకు వస్తున్నాయి ఇట్లా? అదే గతంలో వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు ఎన్ని వచ్చినాయో మనం అందరం చూసినాం. కాబట్టి వాళ్ళ మీద ఏడొస్తూ అనేటువంటి ఉద్దేశంతో నిజాయితీగా నిష్పక్షపాతంగా అవినీతి రహితంగా పాలన జరుగుతా అంటే ఆ విధంగా కనబడుతుంది. ఆయనకు పచ్చ కామర్లకు పచ్చగా కనబడ్డట్టుగా ఆయనకు అవినీతి కనబడతా ఉంటుంది. ఇలా ప్రజల గురించి ప్రజల సంక్షేమం గురించి ఆలోచన చేసేటువంటి ఒక ప్రభుత్వం. నెంబర్ 2, ఓటుకు నోటు కేసుని ఎట్లా నీరుగార్చారో నయీం కేసును కూడా అట్లా నీరుగారుస్తారు అనేది మీ మీద ఉన్న అభియోగం. మేము ఓటుకు నోటు కేసు విషయంలో కూడా ఎట్లా నీరుగార్చలేదు. చెప్పొద్దులే, ఎవరు రక్షించలేరు దానికి అనుకూలంగానే ఢిల్లీలో కూర్చోబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం లెక్క అనుకుంటారు. ఇప్పుడు ఏసీబీ మీ ఇష్టం కుదుర్చుకున్నారు, పోనీ కనీసం ఈ కేసులోనే చేస్తారా? గ్యాంగ్స్టర్ నయీం అనేటువంటిది ఎన్ని ఆరోపణలు ఉన్నాయో అని అందరం తెలుసు. కాబట్టి దానికి అనుగుణంగానే ఇలా వాళ్ళ ప్రభుత్వంలో ఏమి చేయనటువంటి యొక్క పరిస్థితుల్లో మా ప్రభుత్వం రాగానే ఆయన ఎన్కౌంటర్ చేసినటువంటి ఒక విషయం తెలుసు. నెంబర్ 1 అంతవరకు మంచి పేరే వచ్చింది. తర్వాత ఒకటి ఇంతవరకు దాకా ఏ ప్రభుత్వం కూడా ఏనటువంటి రీతిగా మా ప్రభుత్వం సిట్ అధికారిని ఏర్పాటు చేసినాం. విచారణ జరుగుతుంది. విచారణ జరుగుతున్నప్పుడు ఎవరైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి హోమ్ మినిస్టర్ సీఎం చెప్తాడా? విషయం చెప్పండి. కాబట్టి విచారణ జరిగిన తర్వాత విచారణ నివేదిక వచ్చిన తర్వాత స్పష్టంగా ఎవరు బాధ్యులైనప్పటికీ కూడా మీరు అన్నారు అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ పోలీస్ అధికారులు కానీ ఎవరున్నా వారిపై చర్య తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది, గ్యారంటీ. ఆ విధంగా మీరు ఒకవేళ జరగకపోతే మీరు ఆరోపణలు చేస్తే కరెక్ట్ కానీ మేము కరెక్ట్గా ఆ విధంగా చర్య తీసుకుంటాము అనేటువంటి ఒక మాట చెప్తున్నప్పటికీ కూడా స్వయంగా ముఖ్యమంత్రి ఎంత పెద్దవాళ్ళైనప్పటికీ కూడా దాంట్లో రుజువైనట్టయితే మాత్రం వాళ్ళపై చర్య తీసుకుంటాం అనేటువంటి ఏం చేస్తారు చెప్పండి. గ్యారంటీ ఎవరు ఒకవేళ ఆయన రుజువు అయినట్టయితే ఆయన ఏదైతుండదో ఆయన రుజువు అంటే కేసులో కోర్టు శ్రీనివాసరావు గారు పాత్ర ఉన్నదన్నట్టుగా నిర్ధారణ జరిగితే గ్యారంటీ చర్య తీసుకుంటారు. అట్లా వెనుకంజ వేసేటువంటి ఒక ప్రసక్తి లేదు. మా ముఖ్యమంత్రి అందరు ముఖ్యమంత్రులు లెక్క ఉండదు. ఎవరన్నా కానీ ఎంత పెద్ద మునగాడన్నా కానీ గతంలో కూడా అట్లాగే దాటిపోలేదు. అక్కడ కూడా ఏసీబీ కోర్టులో నడుస్తూనే ఉన్నది. సంజీవ్ రెడ్డి గారు ఒక లైన్ లో ఉన్నారు. సంజీవ్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. సంజీవ్ రెడ్డి గారు హలో, మాట్లాడండి. నమస్కారం. నమస్కారం సార్. అక్కడ ఉన్న పెద్దలకి, ప్రకాష్ రెడ్డి అన్న గారికి. గుడ్, మాట్లాడండి. అనంతపురం నుంచి కురుగుంట నుంచి మాట్లాడుతున్నా. ఓకే, మాట్లాడండి. ఏం లేదు సార్, నయీం గారి కేసులో ఎమ్మెల్యేలు కానీ రాజకీయవేత్తలు కానీ
పోలీసులు కానీ ఇతరత్ర నాయకులు కానీ ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి శిక్ష పడే అవకాశాలు లేవండి. ఎందుకని మీకేడు తెలుసు? ఎందుకంటే ఇందాక ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక్క నిమిషం ఎమ్మెల్యేలు కానీ మహిళల మీద అధికార ప్రభావం చూపిన వాళ్ళు కానీ ఇంత ప్రభావం చూపినా కూడా వాళ్ళ కేసులు వర్తించలేదు. ఈ నయం కేసులో కూడా అటు తెలంగాణ వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ బీజేపీ ప్రభుత్వం అడ్డం పెట్టుకొని ఏ నాయకులు కానీ పోలీసులకు కానీ ఏమవుదంటారు? సో మొత్తం మీద అన్నిటికీ అంటే బీజేపీ వాళ్ళు మధ్యవర్తిత్వం చేస్తారంటే ఇటువంటి వాటిలో చేయాల్సిన అవసరం ఉన్నది. చెప్పారు కదా. ఒకటి చూసిన కాలరే ఏమంటాడు, ఎట్లయినా ఒకవేళ టీఆర్ఎస్ ప్రభుత్వం చర్య తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం వచ్చి మళ్ళీ దాన్ని ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తానని చెప్తుండ్రు. కాలరే చెప్తా అంటే చూడండి, ఇక సుధాకర్ రెడ్డి అన్న లాంటి వాళ్ళు ఈ విధంగా సమర్థించుకుంటున్నారంటే వ్యవస్థ ఏ విధంగా దిగజారిపోతుందో అర్థం చేసుకోవాలి. అంటే ఈ రూల్స్ టీవీ చర్చలోంచి నెపం బయటపడాలన్నటువంటి ఉద్దేశంతో నెపాన్ని మా మీద నెట్టేస్తున్నారంటే రాఘవేంద్ర గారు హైదరాబాద్ నాకే నెక్స్ట్ రాఘవేంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. శేఖర్ గారు గుడ్ మార్నింగ్. నమస్కారం, చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. మాట్లాడండి సార్, నరసింహ గారు కేసు గురించి మాట్లాడుతున్నారు కదా సార్. అవును. పోనీ కేసీఆర్ గారు వీళ్ళందరూ నేతి విద్యాసాగర్ సార్ వీళ్ళ పేర్లు ఎఫ్ఐఆర్ లో పెట్టాడు. అవును. ఇదే కేసు ఆంధ్రాలో ఉంటే చంద్రబాబు నాయుడు పెట్టేవారా వాళ్ళ ఎమ్మెల్యేలు? ఇది అపోజిషన్ వాళ్ళు అయితే పెట్టేసేవాళ్ళేమో. అపోజిషన్ వాళ్ళు అయితే పెట్టేసేవాళ్ళు. కేసీఆర్ పెట్టారంటే ఏదైనా చర్య తీసుకుంటారు కదండి, ఖాళీగా అయితే ముందు ఉంచాడు కదా తను కూడా. ఓకే, అట్లా అంటారు. రైట్. రమేష్ గారు, ఒకటేంటంటే ఇప్పటి వరకు జరిగినటువంటి దర్యాప్తు ఏదైతే ఉందో కొంతవరకు నిజాలు కొద్దిగా బయటకు వచ్చాయి. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అసలు కథ మొదలైంది. దాంట్లో టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఉన్నత స్థాయి వ్యక్తులందరి పేర్లు బయటకు వచ్చిన తర్వాత సిట్ మీద కొందరు పేర్లే, అందరూ అనేదానికి లేదు. అన్ని పార్టీల్లో ఒక ఎక్స్క్లూజివ్ బీజేపీ కమ్యూనిస్టులకు సంబంధించిన వాళ్ళు తప్ప అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తుల యొక్క ప్రమేయం ఉన్నట్టు తెలుస్తుంది. మనకు ఉన్నటువంటి సోర్సు ఆధారంగానే కదా ఏదైనా మాట్లాడేది. ఆ సోర్స్ ఆధారంగా అయితే లేదు, చెప్పండి, ఉండదు కూడా భవిష్యత్తులో. ఓకే, అలాంటి అంటే మీరంతా కాంప్రమైజింగ్ ఫార్ములాలు ఉంటారు కదా, అది కదా సమస్య. నేను కాదు, చంద్రబాబు నాయుడు కేసీఆర్ గారు వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి కాంప్రమైజ్ చేసే రాజకీయాలేనా మాకుండేది? ఇంకేమి లేవా కేంద్రంలో? ఒకటి లేదంటే వీళ్ళిద్దరు ఏమన్నా అమాయకులా? ఇద్దరికి తెలుసు నా స్థానం ఊడిపోతే నా కుర్చీ కూడా ఎసురు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు కూడా అదే కాంప్రమైజ్ అయ్యారా. అంతేగాక వాళ్ళందరూ కూడా రాయలసీమలో కొమ్మినేని గారు ఒక ఇది ఉంది ఒత్తాట అని. అంటే ఇప్పుడు సమస్య ఒత్తాట ఆడారు వీళ్ళిద్దరు. సమస్య ఎక్కడ వస్తుందంటే ఏ కేసు వచ్చినా ఏం చేశారు ఇది అంతే అంటున్నారు. వీళ్ళిద్దరు కేసీఆర్ గారి పరువుకి ప్రతిష్ట వీళ్ళ స్థాయి దిగజారిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కి ఇద్దరు కేంద్రం చెబితే రాజీ అవడమో లేకుంటే విమర్శించుకోవడం వ్యతిరేకించుకోవడం అనే పదాలు వాడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజంగా ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే మనం ఎన్నుకున్నటువంటి మన పెద్ద నాయకుడు వెంకయ్య నాయుడు గారు ఉన్నారు కదా, వారిని అడిగారు విలేకరులంతా అమాయకంగా, ఏంటండి ఓటు నోటు కేసు ఏంటి చాలా సీరియస్ గా ఫైర్ అయిపోతారేమో అనుకుంటే రాజకీయం చేయమాకున్నారు. ఇదే అందరూ పెద్దపోయారు, ఇదెంత కేసు జరుగుతుంటే రాజకీయం అంటున్నారేంటి? ఇంత పెద్ద ఆయన చాలా గొప్ప విలువలు ఉన్నటువంటి సమయంలో మేమేంది మాట్లాడేది, అది తప్పు కదా అన్నాడు ఆయన పరిభాష. అంటే మీరు మార్చుకుంటే మీరు అన్వయిస్తారని నాకేం అభ్యంతరం లేదు. కోర్టులో ఉన్నటువంటి విషయం కోర్టులో తేలాలి. కేంద్ర మంత్రిగా మాట్లాడితే అది మంచిగా మాట్లాడినా చెడుగా మాట్లాడినా దాని ప్రభావం దర్యాప్తు మీద పడుతుంది. అది వెంకయ్య నాయుడు గారి యొక్క పరిభాష. నాయకులను సమర్థించడానికి ఎంత ప్రయత్నం చేసినా వారికి తెలుసు అంతరాత్మలో వారు చేసినటువంటి ఊరికే మనం ఇప్పుడు వారు ఎంత గట్టిగా సమర్థించాలనుకున్నా వాస్తవానికి వారు ఆ రకంగా దాటేసే ప్రయత్నం చేశారు. అది అంటే ఆపాదించను, నాకు ఆయన అంటే చాలా గౌరవం. కాకపోతే ఆయన అప్రదిష్ట తెచ్చుకోవద్దని మాత్రం నేను కోరుకుంటా. అంతవరకే తప్ప మా బురద మా ఇష్టం అంటే నేనేం మాట్లాడను. ఓకే, మీరు మాట్లాడండి. ఒకటండి, వ్యవస్థ అంటే అందరూ కూడా గొంగళ్ళలో కూర్చుని ఎంటుకలు ఏరుకుంటున్న పరిస్థితి కాకుండా కొంచెం బయటకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది. నయం దాంట్లో దాదాపుగా అందరూ కూడా ఇప్పుడు కాదండి, వరుసగా అందరూ కూడా భాగస్వామ్యం తీసుకుంటూ వచ్చి తను కాపాడుకోవటానికి ఏదైతే
పోలీసులు వాళ్ళు వాడుకోవడానికి చూసింది కనపడతా ఉంది. ఇప్పుడన్నా కొంచెం నిజాయితీకి బయటకు వచ్చి మీరనే మీ పార్టీ వాళ్ళు లేరని కాదు, ఎవరొకళ్ళు ఒక మూల ఉన్నారో లేదో రేపు పొద్దున వస్తున్నారు పక్కన పడేసి ఏం చేయాలో ఆలోచించుకోండి. మీరు కూడా సుధాకర్ రెడ్డి గారు నేను అందే మీరు విజ్ఞులు మాట్లాడారు. ఒక్క నిమిషం శివయ్య గారు గుంటూరు నుంచి. శివయ్య గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. 9 కేసు గురించి చూస్తున్నారు, అది ఎవరో కూడా అసలు జగన్ గారిని అరెస్ట్ చేసి జైలు చేసిన ఆయన వదిలిపెట్టారండి. ఆయన వదిలిపెట్టారంటే మీకేం రాజ్యాంగం చట్టాలతో సంబంధం లేదా? ఒక్క నిమిషం. ఇప్పుడు నయీం అనే వ్యక్తిని ఒక వ్యవస్థ నెగ్లెక్ట్ చేయడం వల్ల లేదా ఒక వ్యవస్థను సిస్టమ్ డ్యామేజ్ చేయడం వల్ల నక్సలైట్లకు పోవడము, నక్సలైట్లు పోయిన తర్వాత అనేక క్రైమ్స్లో ఆయన పాల్గొనడము, దాని తర్వాత ఎక్కడైనా కానీ అన్నదమ్ములకి ఇద్దరికి కూడా ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఉంటే కూడా విభేదాలు ఉంటాయి. అటువంటిది నక్సలైట్లతో ఆయన విభేదించి బయటికి రావడము, పోలీసులు ఈయన వాడుకొని ఇన్ఫార్మర్గా వాడుకొని చాలా మంది నక్సలైట్ నాయకుల్ని హత్య చేయించడము, ఎన్కౌంటర్లు చేయించడము, ఇదంతా వ్యవస్థ చేస్తున్న తప్పిదమే. ఓవరాల్గా సిస్టమ్ అనేది దీని సిస్టమ్ ప్రొటెక్ట్ చేసే పోలీసు డిపార్ట్మెంట్ కానీ మన రాజ్యాంగం కానీ వ్యవస్థ కానీ తయారు చేసిన వ్యక్తి నయీం అంటే దీనికి అందరూ బాధ్యులే. నయీం ఈరోజు ఇన్ని ప్రభుత్వాలు ఉండగా కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆయనకు ఊపిరి పోశారు, ఆయన యాంటీ సోషల్ ఎలిమెంట్గా తయారు చేశారు. దాని తర్వాత ఆయన ఈ సెటిల్మెంట్ అనేసి హత్యలని 156 కేసులు ఈరోజు రిజిస్టర్ అవుతుంటే వ్యవస్థ అనేది ఎక్కడుందండి? ఈరోజు అందరూ కూడా ఈ నయీం అనే ఒక వ్యక్తిని ఈరోజు ఎన్కౌంటర్ చేసిన తర్వాత మాట్లాడుతున్నారు తప్ప తను ఉన్నప్పుడు ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అతని పేరు ఉచ్చరించడానికి కూడా భయపడేటటువంటి పనికి మాలిన వ్యవస్థ. అసలు వ్యవస్థ డొల్లతనం అనేది నయీం ఒక ఎన్కౌంటర్ ద్వారా బయటపడుతోంది. కంపల్సరీగా అన్ని రాజకీయ పార్టీలు కూడా భవిష్యత్తు నయీంలో తయారవ్వకోకుండా పోలీస్ యంత్రాంగానికి ఒక క్రిమినల్తో అవసరం లేదు ఇన్ఫర్మేషన్ గురించి, లేదంటే వాళ్ళ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ముట్టబట్టడానికి. కానీ ఈరోజు నక్సలైట్లను వాళ్ళు ఏదో విప్లవాత్మకమైన మార్పు కోసం కోరిన నక్సలైట్లను తుదముట్టించిన వ్యక్తిని ఇన్ని ప్రభుత్వాలు సపోర్ట్ చేసి ఈరోజు ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ ఈ రాష్ట్రాన్ని కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన జడలు విస్తరించుకొని పోయి ఒక విషనాగులా తయారు చేయడం ఖచ్చితంగా ఇది సొసైటీ ఫెయిల్యూరే. ఆఖరిగా అయితే ఇందాక ఒక మిత్రుడు అన్నారు జగన్ గారికి నాకు ఒక పెద్ద లాయర్, నేను అప్పట్లో వేరే చోట పని ఏమన్నారు తెలుసా, జగన్ కాకుండా ఇంకెవరున్నా సరే 3 రోజుల్లో బయటకు వచ్చేసేవాళ్ళు సార్. ఇప్పుడు వెళ్ళడం అంటే ROC నుంచి ఏదైతే వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ROCలో మనం రిజిస్టర్ చేస్తామో అవి తీసుకొని వచ్చి దాన్ని వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసి అవి తీసుకొని పోయి కేసులు పెట్టడము, దాన్ని కేవలం జగన్ గారిని ఒక అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో చేయడం అండి. ఇది టోటల్ ఈ రోజు కాకపోతే 6 నెలల కానీ సంవత్సరానికి. ఇవాళ తుందూరులో పశ్చిమ గోదావరి జిల్లాలో ఇవాళ ఏంటంటే గత కొద్ది రోజులు చూస్తూ ఉన్నామండి, అక్కడ ప్రజల్లో మత్స్యకారులు ఇవాళ పాయింట్ ప్రస్తావించాల్సుకున్నారు, చాలా ఆవేదన ఉంది. ఓకే, అక్కడ ఏదైతే కాలుష్యం ఉందో అది ఇంతకుముందు అది డైరెక్ట్ గా కూడా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తారు పొల్యూషన్ లేదని చెప్పారండి ఒక మాట, ఒక్క చుక్క కూడా బయటికి రాదని చెప్పి మళ్ళీ నీళ్ళని తీసుకెళ్లి సముద్రంలో మా ప్రాంతం అది. నిన్న నాకు ఒక తుందూరు నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేశారు నాకు, ఆయన ఆ గ్రామస్తుడట. ఇప్పుడు ఏ కంపెనీ వాళ్ళైతే అక్కడ పెడుతున్నారో పచ్చడి పొలాల మధ్య పెడుతున్నారో వాళ్ళకి 200 ఎకరాలు వేరే సముద్ర తీరంలో ఉందంట, అక్కడ ఎందుకు పెట్టట్లేదో అర్థం కావట్లేదట. తర్వాత ఇంకోటి వీళ్ళకి 2-3 చిన్న ప్లాంట్లు ఉన్నాయట, అక్కడ చాలా పొల్యూషన్ క్రియేట్ అవుతుందంట. వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా బ్యాడ్ గా ఉందండి. ఇండస్ట్రీ యాజ్ సచ్ కాదు ఇక్కడ సమస్య, మొత్తం వాళ్ళ అనుభవం కానీ ఇవన్నీ కూడా చూసిన తర్వాత జనం అంతా వ్యతిరేకిస్తున్నారు. ఒక్క విషయం నాకు అర్థం కాదు ఒకటే విషయం సార్, మిగతా ల్యాండ్ బ్యాంకు అత్యధికంగా రాయలసీమ ప్రాంతంలో ఉంది కాబట్టి పరిశ్రమలన్నీ కూడా రాయలసీమలో పెడతారండి. అది ఎక్కువ పరిశ్రమ పెట్టకూడదు. పరిశ్రమ ఒక విషయం ఆయన ఏం చెప్తారంటే పొల్యూషన్ రాదని చెప్తా, మళ్ళీ పొల్యూషన్ తీసుకెళ్లి సముద్రంలో వెళ్తారంటే మత్స్యకారులు ఏమైపోతారని నేను సమస్య గండ్ర వెంకటరామరెడ్డి గారు, అలాగే సుధాకర్ రెడ్డి గారు, రమేష్ నాయుడు గారు, దుర్గా ప్రసాద్ గారు పలువురు మాట్లాడారు. అందరికీ ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.